మేబీ టైం పట్టవచ్చు, కొంత టైం తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా షూర్ షాట్గా లబ్ధి జరుగుతుంది, గత మాదిరిగా ఉండదు అనే ప్రాస్పెక్ట్ని చాలా బలంగా చెప్తూ ఉన్నారు. మీరేమంటారు సైదా గారు? వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ గారు, అలాగే వైసీపీ నాయకురాలు సోదరి వెంకటలక్ష్మి గారు, అలాగే బీఆర్కే వీక్షకులందరికీ పవిత్ర తొలి ఏకాదశి మొహరం పండుగ సందర్భంగా మొదటిగా మీ అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తాము. ఈరోజు ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ ఢిల్లీ పర్యటనకి వెళ్ళిన విషయం మనం చూసాం. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది, క్యాబినెట్ మీటింగ్ జరిగింది. 5 గంటలకు ఆయన హడావుడిగా మరి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భం మనం వివిధ టీవీ ఛానల్స్ వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఆయన ఢిల్లీ వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పి గట్టిగా ఒక్క నుంచి మాట్లాడినటువంటి బైట్స్ మనం చూసాం. అయితే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని మాత్రమే కలిశారు. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే ప్రధానమంత్రిని కలవాలా, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవాలి. అలాంటిది ఏమీ లేకుండా అమిత్ షా గారితో పాటు గంట సేపు కూర్చొని మాట్లాడి ఎక్కడ కూడా ఆయన షెడ్యూల్ ఎవరిని కలిసింది కానీ ఏం చేసింది అనేది కానీ ఎక్కడ మీడియాకి లీక్ చేయకుండా మరి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు వెళ్తే అందరినీ మంత్రులను కలవటం, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వటం, లడ్డు ఇవ్వటం, ఆయన శాల్వా కప్పటం, అంత ముందు జరిగిన పర్యటన ఆఫ్ కోర్స్ బాజీ గారు సైదా గారు సారీ 4 పర్యటనలు ఆల్రెడీ 4వ పర్యటన అంటున్నారు. అంతకు ముందు చేసిన పర్యటనలో మీరు చెప్పినట్టుగానే ప్రధాని కలిశారు, నిర్మలా సీతారామన్ కలిశారు, మిగతా కేంద్ర మంత్రులను కూడా కలిశారు. అంటే ఈసారి మేబీ అమిత్ షా మాత్రమే కలిసి ఉండొచ్చు. అదే చెప్తున్నా. ఎందుకంటే గతంలో కలిశారు, లడ్లు ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చారు. ఈ రోజు అమిత్ షా గారిని కలిశాడు, బయటకు వచ్చాడు, ఎక్కడ కూడా ఆయన షెడ్యూల్ గురించి చెప్పలే. ఎందుకంటే గతంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టేవాడు, ఒక గంట సేపు నేషనల్ మీడియా మొత్తాన్ని కూడేసి మాట్లాడి ఇదిగో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఈ మంత్రులను కలిసా, ఈ యొక్క ప్రాజెక్టులు కావాలని మేము కోరామని చెప్పి అడిగేవాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమిత్ షా గారిని కలిసి వచ్చేసాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశంలో రాజ్యసభలో వాళ్ళకి మెజార్టీ లేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి బిల్లుల్ని మరి ఈ సభలో పెట్టి ఆమోదం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ రాష్ట్రంలో 15 స్థానాలు ఉన్నటువంటి, ఈ రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నటువంటి ఈ వైసీపీ సహకారం, అలాగే బీఆర్ఎస్ సహకారం తీసుకుంది గట్టెక్కే పరిస్థితి కేంద్రంలో లేదు. అందువల్ల అమిత్ షా ఈయన పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అది ఉన్న విషయం. కానీ వీళ్ళు బయట కలరింగ్ ఏం చదువుతున్నారు అన్న, మరి గురుస్వామి గారు చెప్పారు, మేము ఈ విధంగా మా చంద్రబాబు గారు వెళ్ళారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారు, మేము వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవం అది. మేమేం చెప్తున్నామంటే ఈరోజు మా షర్మిలమ్మ గారు, మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు కూడా ఢిల్లీ పర్యటన మీద ఒక ట్వీట్ చేసినటువంటి విషయం మీరు చూస్తా ఉన్నాం. ఎందుకంటే మహాభారతంలో ఒక వాక్యం ఉంది, శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆయనను హస్తినాకు పోయి రావలే. ఎందుకంటే పౌరులు కాండవులకు మధ్య సంధి కుదర్చడం కోసం, సంధి కుదరదని తెలుసు ఆయన, అయినా కానీ పోయి రావాలంటున్నట్టుగా చంద్రబాబు గారికి ఈ కేంద్రంలో ఎలాంటి ఉపయోగం లేదు, మోడీ మరి ఈతాకు లాంటి వాడు, ఈతాకు రాలదు, ఇతను నిధులు ఇవ్వడని చెప్పి కూడా తెలుసు. కాంట్ బట్ పోయి కలిపడి రావాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినట్లుగా అనిపిస్తా ఉంది తప్ప మరొకటి లేదు. అయితే ఈరోజు తెలుగుదేశానికి మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు మనం జగన్ గురించి కూడా చెప్పుకోవాలి. జగన్ గత 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 66 సార్లు ఢిల్లీ పోయాడు. ఎక్కిన మెట్టు ఎక్కకుండా, దిగిన మెట్టు దిక్కకుండా మరి ఆయన్ని ప్రధానమంత్రిని కలిసి నానా రకాలుగా సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఎందుకు చేశాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేశాడా? రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడా? ప్రత్యేక హోదా గురించి ఏమైనా ప్రస్తావించాడా? పోలవరానికి నిధులు తీసుకొచ్చాడా? అమరావతి రాజధానికి నిధులు తెచ్చాడా?
స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగకుండా ఏదైనా మాట్లాడగలిగాడా? అలాగే వైజాగ్ రైల్వే జోన్ సంబంధించి మాట్లాడా? ఇలాంటి చెప్పుకుంటే కోకోళ్ళ సమస్యల గురించి ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పాపాన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోవాలి. అలాగే అంతకంటే ముందు చంద్రబాబు కూడా 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆ రోజు మరి మోడీతో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు, గెలిచాడు. మరి ఆయన ఏదో చేస్తానని చెప్పి ఊహించాడు. రాజధాని రాష్ట్రం కొత్తగా విడిపోయింది, కొత్త రాజధాని నిర్మించుకుంటున్నామని చెప్పి పాపము చంద్రబాబు మోడీ గారిని పిలిపించాడు ప్రధానమంత్రిగా. ఆయన ఏదో నిధులు ఇస్తాడు, గౌరవంగా ఉంటుందని చెప్పి ఆయన్ని పిలిస్తే భూమి పూజ చేయించాడు. భూమి పూజ చేయిస్తే ఆయన వచ్చి చేసింది చారెడు నీళ్లు, గుప్పెడి మట్టి ఇచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే సార్, అది సైదా గారు 2014-19 మధ్య ఏం జరిగింది, ఎంత డిఫరెన్స్ వచ్చాయి, ఎలా వెళ్ళిపోయారు, ఎలాంటి సహకారం అందిందో మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కాబట్టి ఆబ్వియస్ గా ఈసారి కొంత మేలు జరిగే అవకాశానికి అన్ని విధాల అవకాశం ఉందనేది చాలా మంది పాయింట్. సైదా గారు, ఎందుకంటే మీరు చెప్పింది బాగానే ఉంది ఇంటాని, కానీ చంద్రబాబు గారు వచ్చి అధికారంలోకి వచ్చి 1 నెల 7 రోజులు 37 రోజులు అయింది. కానీ మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రధానిగా ఉన్నాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షుణ్ణంగా తెలుసు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితుల మీద అనువనువు తెలిసినటువంటి ప్రధానమంత్రి. ఆ రోజు మరి తిరుమల వెంకన్న సాక్షిగా, పాదాల సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఏమయ్యాయి? ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడే ఉత్తర కుమారుడు ఏమైంది? 10 సంవత్సరాల నుంచి అయినోడు ఈ నెల 2 నెలలు లేదా 5 సంవత్సరాల్లో చేస్తాడా? ఆ నమ్మకం నెల 2 నెలలు కాకపోవచ్చు, ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా నెల 2 నెలలు కాకపోవచ్చు. ఖచ్చితంగా ఈ 5 years టర్మ్ లో, ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది అనేది ఒక బలమైన వాదన. వెంకట గారిని ఒకటి చెప్పమంటారా? ఈ రోజు మనం బడ్జెట్ సమావేశాలు పెట్టుకొని పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలని నిర్వహించుకొని పూర్తి స్థాయి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి, అవునా కాదు? కానీ బడ్జెట్ సమావేశాలు పెట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. దీని అర్థం ఏంది? కేంద్రం రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్ ఈస్ క్లియర్. అర్థమైన సంకేతాలన్నీ చంద్రబాబుకి. ఎక్కడ కూడా కేంద్రం 1 రూపాయి ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు. త్వరలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకి నిధులు కేటాయించడానికి ఆ యొక్క ప్రభుత్వం, ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందువల్లనే ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చడానికి మరి సమావేశం పెడతా ఉన్నారు. ఎందుకంటే ఏం స్పష్టత కావాలి మీకు? ఇది ఈ విషయం గమనించాలి. అయితే ఈరోజు చంద్రబాబు గారికి ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే లోక్సభలో పూర్తి స్థాయి మెజార్టీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు పక్కకు వదిలిన, నితీష్ కుమార్ పక్కకు వదిలిన ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎన్డీఏకి ఈ 2 ఊతకర్రలాగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం కానివ్వండి, అక్కడ జేడీయూ కానివ్వండి. ఈ 2 ఊతకర్రలుగా తీసేస్తే ప్రభుత్వం పడిపోద్ది. అలాగే రాజ్యసభలో కూడా బిల్ పాస్ కావాలంటే, ఇది చేసేటువంటి శాసనాలు మరి బిల్ పాస్ కావాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మద్దతు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం వెంకట గారు కన్క్లూడ్ చేస్తాం. ఎందుకంటే మోడీ గారిని మెడలు వంచడానికి మంచి అవకాశం ఇది. రాష్ట్ర ప్రయోజనాలను మీరు ఆయన దగ్గర తాకట్టు పెట్టకుండా, ఏదైతే ప్రజలు మీకు గౌరవించి భరోసాతోటి మీకు 164 సీట్లు ఇచ్చారో నమ్మకంతో, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు మోడీతో పోరాడండి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పని శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాయమాట చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేశారు. ప్రజలు అతన్ని గమనించారు, అతన్ని చిత్తుగా ఓడించారు. ఈ రోజు మీకు నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు మోడీ గారి మెడలు ఉంచి మీ సహకారం అవసరం. ఎందుకంటే గతంలో చెప్పిన పాయింట్ సైదా గారు మీరు చెప్పిన పాయింట్ కి వైసీపీ నేత చాలా బలంగా ఏం చెప్తారంటే, అప్పటికి చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తారంటే, అప్పుడు వాళ్ళకి మెజారిటీ ఫిగర్ సఫిషియెంట్ ఫిగర్ 300 పైన సీట్లు వచ్చాయి కాబట్టి మా అవసరం లేకుండా పోయింది, మా చేతులు బంధించినట్టుగా అయిపోయింది అనేది వాళ్ళు చెప్పిన బలమైన వాదన. కొంత అందులో ఒక ప్రాస్పెక్ట్ లో కొంత నిజం ఉంది, నిజం ఉన్న మాట వాస్తవమే, అవునా? అంటే మీరు చెప్పినట్టుగా ఏదంటే సామెత ఉంది, ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుందని, అవునాక? ఇప్పుడు కోడలు మగబిడ్డను కట్టాలంటే అత్త వద్దంటదా చెప్పండి?
మోడీ గారికి ఆ ఆలోచన లేదు. ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. గతంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు కానివ్వండి, జగన్ కానివ్వండి, మోడీ మీద కరెక్ట్ గా ఫైట్ చేయలేకపోయారు, అతన్ని మెడలు వంచలేకపోయారు, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని బలిపెట్టారు. ఇది వాస్తవం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడతానని చెప్పి నేను కూడా అనుకోవటంలా. ఆయన ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదనిపిస్తా ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ